దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి 9వ కీర్తన 12వ చరణాన్ని మనం చదువుకుందాం. దేవుని యొక్క వాక్యం: మాకు జ్ఞాన హృదయమును కలుగునట్లుగా చేయుము, మా దినమును లెక్కించుటకు మాకు నేర్పుము. దైవజనుడు మోషే గారు చేసినటువంటి ప్రార్థన. దైవజనుడైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి ఎర్ర సముద్రం దాటించి అరణ్యంలో నడిపించినటువంటి నాయకుడు, ఐగుప్తు దేశంలో సకల విద్యలో ప్రావీణ్యతను సంపాదించినటువంటి వ్యక్తి మోషే గారు. అటువంటి మోషే గారు దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థన ఈ యొక్క 9వ కీర్తన. 9వ కీర్తనలో మనం చూస్తే చదవబడినటువంటి లేఖన భాగంలో మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము, మా దినము లెక్కించుటకు మాకు నేర్పుమని వాక్యంలో రాయబడి ఉంది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఏమి నేర్చుకోవాలని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉందంటే, ఈ లోకంలోకి నువ్వు వచ్చిన దగ్గర నుండి ఎంతకాలం నువ్వు ఈ భూమి మీద జీవిస్తున్నావు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. ఎన్ని రోజులైతుంది నేను ఈ భూమి మీదకి రాబట్టి అని నువ్వు లెక్క వేసుకోవాలని వాక్యం చెబుతూ ఉంది. ఎందుకు? మానవుని యొక్క జీవితంలో తాను జీవించినటువంటి జీవితాన్ని గురించి ఎందుకు లెక్క కట్టాలి అంటే, మానవుని యొక్క జీవిత కాలము, ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవద్దుమని దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్టు, ఎంతకాలం అవుతుంది నేను భూమి మీదకి వచ్చి, నేను జీవించినటువంటి జీవితంలో ఏమి చేశా, నేను నా కొరకు నేనేం చేసుకున్నాను, నా కుటుంబం కొరకు నేనేం చేశాను, సమాజం కొరకు నేనేం చేశాను అని ఆలోచిస్తున్నప్పుడు, నేను ఈ భూమి మీదకి రావడానికి కారణమైనటువంటి దేవుని కొరకు నేనేం చేశాను, ఆయనను సొంత రక్షణగా అంగీకరించాను లేదా, మారు మనసు పొంది నీటి ద్వారా రక్షించబడి విశ్వాసంలో కొనసాగుతున్నా లేదా అని ప్రతి వారు తమ గురించి తాము ఆలోచించి వారు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని లేఖనం నుండి దేవుడి రాత్రి మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. జ్ఞానంతో కూడిన మనసు కావాలి మానవునికి. ఏమి జ్ఞానము? మరణం తర్వాత జీవితానికి వచ్చినటువంటి జ్ఞానము. మానవుడు ఈ భూమి మీద జీవించి ఉన్నప్పుడే అది అవసరమనేటటువంటి వాస్తవాన్ని దేవుని యొక్క వాక్యం ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉంది. మట్టి మీద ఉన్నప్పుడే మానవుడు మహిమలోకం గురించి ఆలోచించాలి. మట్టి మీద నువ్వు నడుస్తున్నప్పుడే నిత్య జీవనం గురించి, యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన శిలువలో ప్రాణం పెట్టాడని, రక్తం కాచాడని, నీ పాపం కొరకు మరణించారని, నశించిపోతున్న నిన్ను రక్షించుటకే నరరూపధారిగా ఈ లోకానికి ప్రభు వచ్చారన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. అదే దేవుని యొక్క వాక్యం చెబుతున్న సత్యం. అదే దేవుని యొక్క వాక్యం చెబుతున్న విషయం ఏంటంటే, అదే జ్ఞాన హృదయం. జ్ఞానంతో కూడినటువంటి మనసు, జ్ఞానంతో కూడినటువంటి ఆలోచన అవసరం అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం చెప్తా ఉంది.
ఈ కీర్తన రాసినటువంటి దైవజనుడు మోషే గారు ఐగుప్తు దేశంలో సకల విద్యలో ప్రావీణ్యతను సంపాదించి ఆ ఐగుప్తు దేశానికి తర్వాత రాజు అయ్యేంత ప్రావీణ్యతను సంపాదించి సకల విద్యలో ప్రావీణ్యం కలిగినటువంటి మోషే గారిని దేవుడు అదే ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయేల్ ప్రజలను రక్షించడానికి ఒక నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు. ఏ ఉద్దేశంతో ఈ భూమి మీద దేవుడు నన్ను నిర్మించాడు, దేవుడు నాకు ఈ యొక్క జీవితాన్ని ఇచ్చాడు అని తెలుసుకున్నటువంటి మోషే గారు దేవుని ప్రణాళిక ప్రకారం జీవించి ఇజ్రాయేల్ ప్రజలను నడిపించేటువంటి ఒక నాయకుడిగా ఉండి తన జీవితకాలంలో దేవుణ్ణి అంగీకరించి తన లోక యాత్ర దేవునిలో ముగించినటువంటి దైవజనుడు మోషే గారు తాను కళ్ళ కలిగి ఉండొచ్చు, నేను ఐగుప్తు దేశానికి రాజు అవుతాను అని తన కళ్ళ కంటే తన జీవితంలో దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ప్రణాళిక ముఖ్యమని గ్రహించి తాను దేవుని కొరకు జీవించినటువంటి వ్యక్తి. అందుకనే మోషే గారి గురించి హెబ్రీ రాసిన పత్రికలో భక్తులు రాస్తూ అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడం మేలు, ఐగుప్తు ధనం కంటే క్రీస్తు యేసునందు నిందు గొప్ప భాగ్యం ఉంచుకున్నాడు. మోషే గారు తాను జ్ఞానం కలిగినటువంటి మనసు కలిగి ఉన్నాడు. తన జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుని చిత్తం ఏంటని గ్రహించాడు. ఆ విధంగా దేవుని యొక్క చిత్త ప్రకారం దేవునికి లోబడి దేవుని మాట విని ఐగుప్తు దేశానికి వచ్చి దేవుడి ద్వారా ఐగుప్తు దేశంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి దేవుడి సహాయంతో దేవుని యొక్క బలం, దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలియజేసి దేవుడి కొరకు నమ్మకంగా జీవించి తాను ఈ లోకయాత్ర ముగించారు మోషే గారు. దేవుడు ఎన్నుకున్నటువంటి దైవజనుడు. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం నీ జీవితంలో నిజంగా నీకు జ్ఞానంతో కూడినటువంటి మనసు ఉందా? ఈ రాత్రి ప్రేమతో ప్రభు పిలుస్తూ ఉన్నారు. నీవు మట్టి మీద నడుస్తున్నప్పుడే ప్రభుని అంగీకరించాలి, లేదా నువ్వు మంచంలో ఉన్నప్పుడే ప్రభుని అంగీకరించాలి. మట్టిలోకి వెళ్ళిన తర్వాత, మట్టి నీ పైన ఉన్న తర్వాత ప్రభుని అంగీకరించటం జరగనటువంటి పని. ఈ ప్రాణము శరీరంలో ఉన్నప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తుని సంతరక్తం అంగీకరించాలి. ఈ శరీరంలో నుంచి ప్రాణము, ఆత్మ ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు నీవు దేవుణ్ణి అంగీకరించడానికి యేసుక్రీస్తు ప్రభువుని నీకు అవకాశం లేదు. ఇది అనుకోవాల్సిన రక్షణా దినం. ఈరోజు మంది రేపటి రోజు మంది కాదు అనే సత్యాన్ని గ్రహించి ప్రేమతో ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నారు. నువ్వు లెక్కిస్తున్నావా నీ జీవితకాలంలో నీ దినాలను? మా దినము లెక్కించుటకు మాకు నేర్పని వాక్యం చెప్తా ఉంది. శరీర జీవితకాలం 80 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు వచ్చినా ఇంకా మొండితనంగా జీవిస్తూ లోబడినటువంటి ప్రజల వైపు దినమెల్లా దేవుడి చేతులు చాస్తూ ఉంటే ఆయన తట్టు తిరగకుండా ఇంకా పాపంలోనే జీవిస్తూ, మీరు పాపంలోనే పుట్టి పాపంలోనే పెరిగి పాపంలో చనిపోతా, నేను ఎవరో తెలియదు అన్నట్టు జీవిస్తాడని ప్రభు చెప్పినట్టు జీవిస్తున్నటువంటి ఓ సహోదరుడా, సహోదరి, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, రాత్రి ప్రేమతో ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నారు. ఇదే అనుకోని సమయం, రక్షణ దినం. లెక్కించుకో నీ జీవిత దినాలు. దేవుడు నీకు నేర్పిస్తున్నారు. నిజంగా నీవు జ్ఞానం కలిగి ఉన్నటువంటి
మనసుంటే సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తుని నువ్వు అంగీకరిస్తావు. కనుక ఈ రాత్రి మోషే గారు ప్రార్థన చేస్తున్నారు, ప్రభా మాకు జ్ఞాన హృదయం కలిగినట్టుగా చేయము, మా దినం లెక్కించడం మాకు నేర్పు అని. నేర్చుకో, ఎంతకాలం అయితే భూమి మీదకి వచ్చి నీ జీవితకాలం వారానికి 7 రోజులు, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు, సంవత్సరాలు గడిచిపోతామని ఇంకా దేవుని యొక్క సన్నిధికి రాలేని స్థితి. ప్రేమతో నిన్ను ప్రభు పిలుస్తూ ఉన్నాడు. యేసుని సొంతలను అంగీకరించు, మారుమనసు పొందు, పశ్చాత్తాపడు, ప్రభు రక్తం నీ పాపాలు కడుక్కో, దేవుని యొక్క సన్నిధికి రండి, ఆయన వాక్యానికి లోబడండి, ప్రభు కొరకు జీవించండి. ప్రేమతో ఈ రాత్రి దేవుడు నిన్ను వాక్యం ద్వారా పిలుస్తూ ఉన్నారు. ఆయన మాటకు లోబడు, ఆయన చిత్తానుసారంగా జీవించు. ఇదే అనుకోని సమయం, ఇది రక్షణ దినం. ఈ రాత్రి దేవుని యొక్క మాటలు మన అంతరంగంలో భద్రపరిచి ఆ మాట ప్రకారం జీవించుటకు ప్రభు తన కృపతో నింపి నడిపించి బలపరచుగాక. ఆమేన్.